హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఏపీ క్యాబినెట్ మంత్రులు అయితే లిస్టు వచ్చేసిందండి. సో లిస్టులో ఉన్న వారెవరు అనేది చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ లిస్ట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా ఎవరెవరు ఉంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. సో ఈ ఉత్కంఠతకు మరికొన్ని గంటల్లో తెరబడబోతుంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగా ఉంది అని తెలుస్తోంది. అయితే సామాజిక సమీకరణాలతో పాటుగా విజేత ఇతర అంశాల ప్రాతిపదికగా ఇప్పుడే పలువురి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం అందింది. చంద్రబాబు క్యాబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ మంత్రులకు కూడా చోటు కల్పించాల్సి ఉంది. సో దీంతో ఇరు పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన చర్చల్లో దాదాపుగా ఖరారైన పేర్లు ఇలా ఉన్నాయండి. మొత్తం 25 మంది మంత్రులకు క్యాబినెట్లో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. మరి దీంతో టీడీపీ నుంచి 19 లేదా 20 మంది మంత్రులు ఉండబోతున్నారు. జనసేన నుంచి 3 లేదా 4 మంది ఉండబోతున్నారు. బీజేపీ నుంచి 1 లేదా 2 మంత్రుల అవకాశాలు అయితే దక్కేలా ఉంది. టీడీపీ నుంచి మ్యాక్సిమం 20 మంది, జనసేన నుంచి మ్యాక్సిమం 4, బీజేపీ నుంచి మ్యాక్సిమం 2. సో టీడీపీ నుంచి మంత్రులుగా ఖరారైన వారి పేర్లు సీఎం చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, అన్నయ్య పాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసు, వంగలపూడి అనిత, పీతాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు, బోండా ఉమ, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయ స్వామి, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, ఎన్ఎండి ఫారూక్, మాధవిరెడ్డి పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోందండి. సో ఈ 19 నుంచి 20 మంది అయితే ఏపీ క్యాబినెట్లో చంద్రబాబు తరపున ఉండబోతున్నారు. అలాగే టీడీపీ తరపున వారు అలాగే జనసేన నుంచి మంత్రి పదవిలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్లో ఒకరు, సత్యకుమార్, పంచకర్ల రమేష్, అలాగే బాలరాజు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వారిలో 2 లేదా 1 అయితే ఇవాళ వీరి పేర్లపై క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విధంగా వీరైతే క్యాబినెట్లో ఉండబోతున్నారండి. చంద్రబాబు మరియు పవన్ కలిసి వీరిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.